చాలా ఈజియెస్ట్ క్రాప్. నాకు తెలిసినంత వరకు ఇంత ఈజీగా క్రాప్ వచ్చి మనకు 60 రోజుల పంట అయిపోయే క్రాప్ ఏది లేదు. అందులో మంచి ప్రాఫిటబుల్ క్రాప్. ఎందుకు ఈజీ క్రాప్ అంటే వాయు యంత్ర కాంబినేషన్లు చేయడం వల్ల ఈజియెస్ట్ క్రాప్. అదే మీరు కెమికల్ ఫార్ములేషన్ కెమికల్ స్ప్రే చేస్తే ఇది చాలా టఫ్, ఇది పండించలేం మనం. ఇంత మంచిగా హెల్తీగా ఉంది ఎందుకంటే కెమికల్ స్ప్రే చేయకపోవడం వల్లనే ఇంత హ్యాపీగా ఇంత హెల్తీగా ఉంది ఇది తోట. మనం చూడొచ్చు ఇప్పుడు ఆల్రెడీ ఫ్రూటింగ్ కూడా బాగుంది. మా ఎక్స్పెక్టేషన్ అయితే 25 టన్నులు 100% వస్తుంది. నమస్తే అండి, వెల్కమ్ టు వైకే లాబొరేటరీస్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది రాయచూరు సిరివార్ దగ్గర వైకే లాబొరేటరీస్ ఫీల్డ్ ఆరండి. ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఏం చేసామంటే 7 acres కంప్లీట్గా వాటర్ మిలన్ స్టార్ట్ చేసాము. అంటే ఫార్మర్స్కి మనము ఎడ్యుకేట్ చేయడానికి. అంటే వాటర్ మిలన్ అనేది చాలా ఈజియెస్ట్ క్రాప్. నాకు తెలిసినంత వరకు మనం పండించిన పంటల్లో వాటర్ మిలన్ చాలా ఈజీ క్రాప్. చాలా తక్కువ టైంలో 60 రోజుల్లో మనకు పంట వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న లైవ్ ఎగ్జాంపుల్. దీంట్లో మేము ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 12 to 13 స్ప్రేస్ అయినాయి. ఇది కిరణ్ వెరైటీ. మేము అంటే మా గైడెన్స్ ప్రకారం పండిస్తే 20 నుంచి 25 టన్నులు ఒక ఎకరాకి తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది మన R&Dని కాదు, మేము ట్రీట్ చేస్తున్న ఫార్మర్స్ అందరి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఒక కాయ వచ్చేసి 4 నుంచి 6 కేజీలు మినిమం వెయిట్ వస్తుంది. ఫస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మొక్క పెట్టిన దగ్గర నుంచి లాస్ట్ వరకు స్ప్రేలు అయితే కంప్లీట్ వైకే లాబొరేటరీ స్ప్రేలే. ఫర్టిలైజర్ అయితే కొంచెం ఇనార్గానిక్ ఫర్టిలైజర్ కూడా ఇచ్చాము మనం. అంటే ఇనార్గానిక్ ఫర్టిలైజర్ అంటే 05234 12610 ఇవి ఇచ్చాము. సో ఎస్పెషల్లీ దీనికి ఇది తోట మొత్తం వాయు యంత్రంతోనే పండించేసాం. కంప్లీట్ వాయు యంత్ర కాంబినేషన్. అంటే వాయు యంత్ర అనేది ఒక 25 డేస్ నుంచి 20 డేస్ నుంచి 4 డేస్కి ఒకసారి స్ప్రే చేసుకుంటే మనకు పంట వచ్చేస్తుంది. సో దీని బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మొక్క పెట్టిన తర్వాత మనం దీనికి ఫాస్ట్ రూటెక్స్ హై రిచ్ డ్రించింగ్ చేసాం. ఫస్ట్ మొక్క పెట్టిన 3వ రోజు నుంచే ఫాస్ట్ రూటెక్స్ హై రిచ్ డ్రించింగ్ చేసాము. సెకండ్ టైం కూడా ఫాస్ట్ రూటెక్స్ హై రిచ్ డ్రించింగ్ చేసాము. దీని వేరు కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి దీనికి డ్రిప్ ద్వారా ఇస్తే ఆ మందు అనేది కింద వరకు వెళ్ళిపోతుంది, ఆ రూట్ దాటి కిందకి వెళ్ళిపోతుంది. అందుకోసం ఏం చేయాలంటే 200 లీటర్ల నీటికి ఒక 2 లీటర్ల ఫాస్ట్ రూటెక్స్ 5 కేజీల హై రిచ్ తీసుకొని మనం దాన్ని బాగా మిక్స్ చేసి చెట్టు దగ్గర డ్రించింగ్ చేయాలి. అంటే ఒక డిస్పోజల్ గ్లాస్తో అయినా పోసుకోవాలి, లేదంటే 20 లీటర్ల క్యాన్లో మనం పోసుకొని ఆ నాజులు తీసి చెట్టు చుట్టూ పోసుకోవాలి. సో ఇది ఖచ్చితంగా తంబురులు. ఇది చేస్తే మనం ఏమవుతుందంటే మనకు మొక్క అనేది చనిపోదు, 100% చనిపోదు. ఇంకోటి ఇది సీడ్ కాదు, ఇది మనం మొక్క తీసుకొచ్చాం నర్సరీ నుంచి. నర్సరీ నుంచి మనం గ్రో చేయడం వల్ల అంటే రీప్లాంటేషన్ చేసాము. రీప్లాంటేషన్ చేసిన 3rd డే మనం డ్రించింగ్ స్టార్ట్ చేసాం. తర్వాత మళ్ళీ ఒక 4-5 డేస్ డ్రించింగ్ చేసి తర్వాత నుంచి స్ప్రేలు స్టార్ట్ చేసాం. మీరు చూడొచ్చు ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఒక వైరస్ లేదు, ఒక బ్యాక్టీరియల్ బ్లైట్ లేదు. దీనికి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఒకటి ఏంటంటే స్టెమీ బ్లైట్ అని వస్తుంది. అంటే ఆ స్టెమ్ వచ్చేసి పగిలిపోతుంది, బ్లైట్ వచ్చేసి పగిలిపోతుంది. సో దీనికి ఎటువంటి డిసీజ్ లేదు. అయితే ఇప్పుడు హార్వెస్టింగ్ దగ్గర పడింది కాబట్టి మనకు కొంచెం గ్రీనిష్ తగ్గింది. సో ఇంకా 1 or 2 డేస్లో నేను హార్వెస్టింగ్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ స్ప్రే, సెకండ్ స్ప్రే మనం రూటెక్స్ క్యూరియల్ ఒకసారి స్ప్రే చేసాము. తర్వాత ఫాస్ట్ రూటెక్స్ ఆయుష్ ఒకసారి స్ప్రే చేసాము. 20 డేస్కి ఫ్లవర్ స్టార్ట్ అయింది. 20 డేస్కి ఎప్పుడైతే ఫ్లవర్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మన వాయు యంత్ర స్టార్ట్. వాయు యంత్ర కాంబినేషన్లో కనీసం అంటే ఇప్పటికి మనకు ఒక 8 to 9 టైమ్స్ స్ప్రే చేసాం. ఈజీ క్రాప్, మనం ఏం ఆలోచించద్దు. వాయు యంత్ర కాంబినేషన్ ఎట్లా అంటే మీరు ఇప్పుడు వాయు యంత్రం ఉంది, మనకు కొంచెం గ్రీనిష్ కావాలా, కొంచెం మనకు హనీబీస్ కావాలా. సో ఇలాంటి సందర్భంలో మనం దానికి ఆరోగ్య కలుపుకోవచ్చు, ఆయుష్ కలుపుకోవచ్చు. వాయు యంత్ర ఆయుష్ అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్. దీనికి ఒకవేళ మన స్టార్టింగ్ నుంచి స్ప్రే చేయని రైతులకి ఎక్కడైనా వైరస్ కనబడితే వాయు యంత్ర ఎన్విరో, ఈ కాంబినేషన్ ఇస్ బెస్ట్ కాంబినేషను. సో ఈ కాంబినేషన్లో కూడా మనము వాయు యంత్ర ఎన్విరో కాంబినేషన్లో కూడా మనం 2-3 స్ప్రేలు చేసుకోవచ్చు. ఇంకెక్కడైనా మనకు బ్లైట్ కాంబినేషన్ వచ్చిందంటే వాయు యంత్ర నానో సిల్వర్ కానీ వాయు యంత్ర క్యూరల్ కానీ స్ప్రే చేసుకోవాలి. బూడి తెగులు వస్తే వాయు యంత్ర SPX, కొంచెం బ్యాక్టీరియల్ బ్లైట్ వస్తే వాయు యంత్ర నానో సిల్వర్ స్ప్రే చేసుకోండి. 2.5 ml డోస్ కావాలి. వాయు యంత్ర 2.5 ml, నానో సిల్వర్ 2.5 ml, ఇంకోటి SPX వచ్చి 5 ml స్ప్రే చేసుకోవచ్చు. కానీ ఫ్లవర్ స్టేజ్ వచ్చిందంటే వాయు యంత్ర కాంబినేషన్ వదలకూడదు. వాయు యంత్ర కాంబినేషన్తోనే ట్రావెల్ చేయాలి. మన వాయు యంత్ర కాదని నానో సిల్వర్ ఆక్సివేట్ చేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే వాయు యంత్రం అనేది మల్టిపుల్ పెస్ట్ కంట్రోల్ ప్లస్ దానికి ఈ ఫ్లవర్ సెట్టింగ్, ఫ్రూట్ సెట్టింగ్ మనకు బాగా అవుతుంది. అందువల్లే మనకు బెడ్ మీదనే మనకు కాయలు వచ్చాయి. ఇప్పుడు ఇదంతా బెడ్ మీద వచ్చింది కాయ. హనీబీస్ వస్తాయి, తేనెటీగలు వస్తాయి. తేనెటీగలతో పాటు మనకు సెట్టింగ్ అవుతుంది.
సెట్టింగ్తో పాటు మనకు చిన్న చిన్న త్రిప్స్, మైట్స్, ఫ్లైస్, తర్వాత ఇంకా బ్లాక్ త్రిప్స్, తర్వాత షేప్, షైనింగ్, ఆ ఫ్రూట్ సెట్టింగ్, ఇవన్నీ వస్తున్నాయి వాయు యంత్రంతో. సో ఇంకేం కావాలి దట్టు. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గానిక్. నుంచి మీరు వాటర్ ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే కంపల్సరీగా ఫ్రూట్ అనేది పగులుతుంది, లేదా దానికి బూడి తెగులు కానీ, తర్వాత ఇలాంటి ఆకు ఎల్లోయిష్ అవ్వడం కానీ, బ్లైట్ రావడం కానీ, తర్వాత మనకు స్టెమీ బ్లైట్ అంటాం. అంటే కాండం దగ్గర మనకు ఆ కాండం దగ్గర అది ఇట్లా మనకు బ్లేడ్తో కట్ చేసినట్టు అయిపోతుంది, అది కాండం పగలడం అంటాం దాన్ని. ఇవన్నీ డ్యూ టు టెంపరేచర్ వల్ల, తర్వాత ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల కూడా జరుగుతుంది. ఇవన్నీ మనం రైతులు గమనించుకోవాలి. ఇంకొకటి ఎస్పెషల్లీ బోరాన్ అనేది ఫ్లవరింగ్ రాగానే మనం బోరాన్ ఒక 2 kg పర్ ఏకరు ఇవ్వాలి. సో బోరాన్ ఎందుకు ఇస్తున్నామంటే, బోరాన్ ఇవ్వడం వల్ల సెట్టింగ్ అవుతుందని కాదు, బోరాన్ ఇవ్వడం వల్ల మనకు ఫ్రూట్ అనేది మంచి షేప్లో వస్తుంది. సో ఈ విధంగా ఫార్మర్స్కి మా దగ్గర షెడ్యూల్ ఉంది, వాటర్ మిలన్ షెడ్యూల్ ప్రకారంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్ప్రేలు ఉన్నాయి. దాని ప్రకారంగా మనం వెళ్ళిపోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఫర్టిలైజర్. మా దగ్గర ఉన్న ఫర్టిలైజర్ అయితే ఫాస్ట్ రూటెక్స్ హై రిచ్ అనేది మేము 30 days 35 days వరకు కంటిన్యూ రికమెండ్ చేస్తాము. తర్వాత మనకు ఫ్రూట్ సైజ్ వచ్చింది అంటే ఒక లడ్డు సైజ్ వచ్చింది ఫ్రూట్ అంటే మనం మ్యాక్స్ సైజ్ కానీ సూర్యం కానీ వెళ్ళిపోవాలి. మా దగ్గర ఉన్న ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటంటే హై రిచ్ ఒకటి ఉంది, సూర్యం ఒకటి ఉంది, మ్యాక్స్ సైజ్ ఒకటి ఉంది. సో ఇది కాకుండా మనకి ఇంకా మంచిగా గ్రోత్ కావాలి అప్పుడు 13-0-45 చేసుకోండి, 12-61 చేసుకోండి, తర్వాత 0-52-34, ఈ 3 చాలా మంచిది. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఇంత ఫాస్ట్గా మనకు ఇంత షైనింగ్గా రావడానికి ఈజీ తొందరగా మనకు రావడానికి 2 కారణాలు. ఒకటి సూర్యం ఇచ్చాము, తర్వాత మ్యాక్స్ సైజ్. వన్స్ ఫ్రూట్ ఫామ్ అయిందంటే సూర్యం అనేది 1 kg నుంచి 2 kg వరకు ఇవ్వచ్చు ఎకరాకి. తర్వాత మ్యాక్స్ సైజ్ అది ఇంపార్టెంట్, అది అందరికీ తెలిసింది. అది మ్యాక్స్ సైజ్ ఇవ్వడం వల్ల షైనింగ్ వస్తుంది, ఫ్రూట్ సెట్ అవుతుంది, తర్వాత టేస్ట్ వస్తుంది. చూడండి ఎంత ఉందో ఇది ఆల్మోస్ట్ 5.5 kg ఉంది. 5.5 kg నుంచి 6.5 kg వరకు కూడా ఉన్నాయి కొన్ని కాయలు.